నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీచర్ బడి. బీఈడి ఫేజ్ 1కు సంబంధించి సీట్ రాలేనటువంటి వాళ్ళు ఏం చేయాలనేటటువంటి దాని గురించి, అట్లాగే 15,000 20,000 పైచీలకు ర్యాంక్ ఉన్నటువంటి వాళ్ళ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అయితే నార్మల్గా లాస్ట్ ఇయర్తో కంపారిజన్ చేసుకుంటే ఈ ఇయర్ అనేటటువంటిది బీఈడి జాయినింగ్స్ అనేటటువంటివి చాలా తక్కువగా ఉన్నాయి. సో మీకు ఫేజ్ 2 ఫేజ్ 3 అనేటటువంటివి స్పెషల్ ఫేజ్తో సహా ఇంకా 3 ఉండే అవకాశం ఉంటాయి. అంటే 3 అన్న ఉండొచ్చు దీంతో కలుపుకుంటే, లేదంటే ఓవరాల్గా ఫేజ్ 1తో కలుపుకుంటే 4 ఛాన్సులు అన్న ఉంటాయి. సో మీకు నవంబర్ ఎండింగ్ వరకు మీకు కంప్లీట్గా మీకు 30,000 ర్యాంక్ వచ్చినా సరే మీకు బీఈడి సీట్ అనేటటువంటిది ప్రైవేట్ కాలేజీలో కన్ఫామ్గా వస్తుంది. ఇన్ కేస్ మీరు బీసీఈ అంటే ముస్లిం మైనారిటీ వాళ్ళు కావచ్చు, లేదంటే క్రిస్టియన్లు కావచ్చు, లేదంటే హ్యాండిక్యాప్డ్ ఉన్నటువంటి గర్ల్స్ కావచ్చు, ఏ క్యాస్ట్ అయినా సరే మీకు ఫేజ్ 2లో గవర్నమెంట్ కాలేజ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో మీరేం భయపడాల్సినటువంటి పని లేదు. ఫేజ్ 1లో సీట్ రాలేనటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ మీకు ఏ కాలేజీలో రాలేదో అదే కాలేజ్ పెట్టుకున్నాను కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో అన్నీ జాయినింగ్ని ఫిలప్ చేయరు. ప్రతి కాలేజీలో 50 సీట్లు ఉంటే 100 సీట్లు ఉంటే 30 సీట్లను 70 సీట్ల వరకు మాత్రమే ఫిలప్ చేస్తారు. సో మిగిలిన రిమైనింగ్ సీట్లన్నీ కూడా ఖచ్చితంగా ఏ ర్యాంక్ ఉన్నా అందరూ ఉంటారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో 192 కాలేజీలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి సీట్ల కన్నా చేసే వాళ్ళ సంఖ్యనే తక్కువగా ఉంది. ఇది గుర్తుంచుకోండి. సీట్ల కన్నా కన్వీనర్ కోటాలో ఉన్న సీట్ల కన్నా చేసే వాళ్ళ సంఖ్యనే తక్కువగా ఉంది. సో ప్రైవేట్ కాలేజీలో కన్ఫామ్గా సీట్ వస్తుంది. ఫేజ్ 2 అనేటటువంటిది సెప్టెంబర్ 15 ఆర్ 16 నుంచి స్టార్ట్ అవుతుంది. సో మీరు అప్పటి వరకు మీరు ఇన్ కేస్ కొంతమంది ఫెయిల్ అయినటువంటి వాళ్ళు, మంచి ర్యాంక్ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు కూడా మీరు మీ డిగ్రీ అనేటటువంటి ఇన్స్టాంట్ సప్లీ ఉంది కదా, దాన్ని క్లియర్ చేసుకొని మీరు ఫేజ్ 2నన్నా ఫేజ్ 3లోనన్నా మీరు అప్పటికి కూడా గవర్నమెంట్ని కూడా పెట్టుకోవడానికి ఆస్కారం ఉంది. గవర్నమెంట్లో కూడా ఏం ఫీల్ కాలేవు ఇంకా. దాని గురించి ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తుంటా. బీఈడికి సంబంధించి ఏ డౌట్ వచ్చినా టీచర్ బడి అనేటటువంటి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను కూడా ఒక బీఈడి స్టూడెంటే. నేను ఇప్పుడు కాలేజీలో ఉండే టైం దొరికినప్పుడు ఈ వీడియోలు చేస్తున్నాను అనమాట. సైనింగ్ అవుట్. నేను మీ దండ వెంకటరమణ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.